శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రైధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః. ఈనాటి విశేషం పోలి స్వర్గ దీపం, అలాగే మార్గశిర మాసం ఆరంభం. కార్తీక మాసంలో దీపారాధన నెల అంతా చేయాలి. చేసినా చేయకపోయినా ఏదైనా మధ్యలో ఒకరోజు అవాంతరం వచ్చినా ఆ అన్నింటికీ కూడా సమాధానంగా ఈ రోజున ప్రత్యేకంగా పోలి దీపం అన్న పేరిట 33 దీపాలను ఒకే ఒత్తిగా వెలిగిస్తారు సంప్రదాయం తెలిసిన సనాతనులు. 30 దీపాలు, 31 దీపం నెలకు గుర్తుగాను, 2 దీపాలు ఈ రోజుకు సంబంధించినవిగాను భావన చేసి 33 దీపాలను ఈ రోజున మనం వెలిగించాలి. పోలి దీపం అని దీనికి పేరు. ఆలయాలలో అందరూ ప్రవేశించగలిగే అవకాశాలు ఉంటాయి, ఉండవు. అధికంగా తొక్కిసలాట ఉండవచ్చును. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, మహిళలు అనేక ఇబ్బందులకు గురి కావచ్చును. అలాగే ప్రతిరోజు కూడా దీపం వెలిగించే సమయాలలో మనకు వచ్చేటటువంటి అవకాశాలు, అవగాహనలు, లోపాలు, ఇబ్బందులు, అవకతవకలు, వెలిగించామా లేదా అనుమానాలు, ఆ దీపం మధ్యలో కొండకెక్కిందేమో అనే సందేహాలు, వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ రోజున పోలి దీపం అన్న పేరిట దీపం వెలిగిస్తే తప్పక మనకు కైలాసం ప్రాప్తిస్తుంది అని మన పురాణాలు చెబుతాయి. పురాణాలలో ఉండేటటువంటి కథలు, గొంతెమ్మ కథలు లేదా కాకమ్మ కథలు అనేకం ఉండవచ్చును. ఆ కథలతో ప్రస్తావన లేకుండా ఈ రోజున మనం ప్రత్యేకంగా దీపం వెలిగిద్దాం. ఏ ఇంటిలో దీపం వెలిగింపబడుతుందో దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇత్సం. ధనం అంటే కనిపించేటటువంటి బంగారము, వెండి ఇది కాదండి. మానసికంగా ఆనందం కలిగించేటటువంటిదే ధనం. సంతోషం కలిగించేదే ధనం. సంతోషంతో, ఆనందంతో, తృప్తితో, అవగాహనతో, సంతుష్టితో ఉండగలిగేటటువంటి మానసిక స్థితి మనం పొందగలిగితే అది ధనం అంటే, అది సంపద అంటే, అది సంతోషం అంటే. అటువంటిది మనం పొందాలి అంటే ఈ రోజున దీపం వెలిగించాలి. నకార్తిక సమో మాస నదేవ కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం నతీర్థం గంగయాశ్రమం అని చెబుతూ కార్తీక మాసానికి నిన్న వీడుకోలు పలికాం. ఆ వీడుకోలు ఉత్సవాలలో భాగంగా మార్గశిర మాసానికి ఆరంభానికి సూచనగా ఈ మధ్యలో మనం వెలిగించేటటువంటి దీపం ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే ఈనాటి మరొక విశేషం మార్గశిర మాసం ఆరంభం. మార్గశిరం మాసానాం మార్గశీర్షోహం అంటారు భగవద్గీతాచార్యులు, కృష్ణ పరమాత్ములు భగవద్గీతలో స్వయంగా. మాసాలలో 9వ మాసం అయినటువంటి ఈ మార్గశీర్ష మాసం, మార్గశిరం పుష్యం, మాఘం ఫాల్గుణం, ఈ రెండింటికి కలిపి వసంతేన గ్రీష్మేణ వర్షాభి శారదేన హేమంతేన హిమవంత ఋతువు ప్రారంభం అయ్యేటటువంటి మాసం ఈ మాసం. హిమవంత ఋతువులో ప్రత్యేకించి ఈ మాసంలో మార్గశీర్షంలో చలి మంటల్లో వేసినా పోదండి అనే ఒక సామెత తెలుగువారు చెప్పుకుంటూ ఉంటారు. అంత చలి తీవ్రమవుతుంది, గాలులు ప్రత్యేకంగా వీస్తాయి. ఈ చలిని తట్టుకునే నిమిత్తమై సంప్రదాయం మార్గశీర్షంలో ప్రత్యేకంగా ఒక భజన సంప్రదాయాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఆహార విహారాలలో కూడా అనేకం ప్రత్యేకం ఏర్పాటు చేసింది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించినటువంటి భగవద్గీత లభించినటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. ప్రత్యేకించి ఏకాదశి రోజున గీతా జయంతి అన్న పేరిట గొప్ప ఉత్సవాలను మనం నిర్వహించుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రత్యేకించి ఈ మాసంలో ఇలా మనం మార్గశీర్షానికి స్వాగతం చెబుతూ కార్తీకానికి వీడుకోలు పలుకుతూ పోలి స్వర్గానికి వెళ్ళినట్లు అన్న ఒక సామెతతో దీపారాధన చేద్దాం. మాసమంతా దీపం వెలిగిస్తే ఎంత పుణ్యప్రదమో ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే అంతకు 100 రెట్లు పుణ్యప్రదం. ఒక ఆవిడ మాసమంతా కూడా దీపాలు వెలిగించేటటువంటి తీరిక లేదు. అత్తగారు, మామగారు, భర్త, పిల్లలు, ఇల్లు, సంసారం, బాధ్యతలు, ఈతి బాధలు, రోగాలు, బాధలు అన్నింటిలో కూడా బట్టి కొట్టుకుపోతూ ఈ ఒక్కరోజు నానైనా నేను దీపం వెలిగిస్తారు అని తెలుసుకుని దీపం వెలిగించింది, ఆవిడ స్వర్గానికి వెళ్ళింది. ఇటువంటి కథలు అనేకం మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈనాటి విశేషం పోలి స్వర్గం. దీపానికి వెళ్ళినట్లు ఆ దీపం పెడితే ఈ రోజున మనకు స్వర్గం తప్పకుండా లభిస్తుంది అని సంప్రదాయం చెబుతుంది. విశ్వాసం కలిగి ఉందాం.
దీపం వెలిగించినందువల్ల మానసికమైనటువంటి సంతోషం మనం పెంపొందించుకుంటాం అని తెలియజేస్తూ ఈ రోజున మనం మార్గశీర్ష మాసానికి స్వాగతం పలుకుదాం అని విన్నవిస్తూ శుభమస్తు.